అమ్మా, హోమం పూర్తయ్యే క్షణానికి మీరిద్దరూ లేచి నుంచున్నారు. అయినా ఏమీ పర్వాలేదు. అప్పటికే హోమం మొత్తం పూర్తయింది. ఇదే దీక్షా కంకణం. ఇది పూజలో పెట్టి మనం పూజ చేశాం. ఈ హోమం తాలూకు మీద నుంచి వచ్చే పొగ వాయు రూపంలో ఉన్న పొగని ఈ దీక్షా కంకణంలో చేరింది. ఇదే ఇప్పుడు రక్షణ కవచంగా మారుతుంది. నీ రక్తం పంచుకుని పుట్టిన సోదరునికి ఏదో జరుగుతుందని భయపడ్డావు కదా. రక్తం పంచుకు పుట్టిన సోదరుడా? ఈ కంకణం తన చేతికి కడితే ఎటువంటి శత్రుపీడలైనా, ఎటువంటి భయాలైనా, ఎటువంటి మృత్యువైనా దరిదాపులు కూడా చేరదు. ఆ కార్తవీర్యార్జునుడు సహస్ర చేతులతోనే రక్షణ కవచంగా మారి తనని రక్షిస్తాడు. అన్నయ్య కోసం నువ్వు చేసిన ఈ త్యాగం, ఈ హోమం తప్పకుండా సత్ఫలితాలనిస్తుందమ్మా. రక్త సంబంధానికున్న బలమే అది. ఆ బంధానికున్న గొప్పతనం అది. ఇది నీ చేతులతోనే మీ అన్నయ్య చేతికి కట్టు. నువ్వు నైవేద్యం పెట్టిన ప్రసాదం తనకి నీ చేత్తోనే వడ్డించమ్మా. అప్పుడు ఈ హోమం పరిపూర్ణమవుతుంది. ఎస్, నేననుకున్నది జరిగింది. ఈ నిజం ఎలా బయట పెట్టాలా భాను తెలివిగా తప్పించుకుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా నేను ఫెయిల్ అయ్యానేమో అని భయపడ్డాను. కానీ దేవుడున్నాడు. హోమం నువ్వు చేస్తే ఫలితం నాకు దక్కింది భాను. నువ్వు పార్దు సొంత అన్నా చెల్లెళ్ళు అన్న నిజం కార్తిక్కి తెలిసిపోయింది. ఏవండి, ఏవండి, కార్తీక్, ఆగండి. కార్తీక్, ఏవండి, ఏవండి, మీరు ఇలా మౌనంగా ఉంటే నాకు చాలా భయంగా ఉంది. ఏవండి, దయచేసి ఏదైనా మాట్లాడండి. ఇదంతా ఏంటి అన్నది నేను చెప్తాను. నేను కానీ అన్నయ్య కానీ మిమ్మల్ని మోసం చేయలేదు. మన కుటుంబానికి ఏమీ అన్యాయం చేయడం లేదు. కానీ ఏం జరిగిందనేది పూర్తిగా చెప్పేంత వరకు కొంచెం ఓపిక చేసుకుని వినండి. ఏంటి భాను, ఏంటి మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నారా? ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, అందరితోనూ కలిసి ఆనందంగానే ఉన్నారు. కానీ ఇంత పెద్ద నిజాన్ని దాచారు. భాను భాను అంటూ పార్దు నిన్ను సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూస్తుంటే నీ మీద అభిమానంతో చూస్తున్నాడేమో అనుకున్నాను. నువ్వు వాళ్ళ పెళ్లి చేయించావన్న కృతజ్ఞతతో నిన్నలా చూసుకుంటున్నాడేమో అని మేమందరం అనుకుని ఎంత మోసపోయావో తెలుసా? కానీ మీ సొంత అన్నయ్య ఈ పార్దు అని ఎవ్వరికీ తెలియకుండా నువ్వు ఎంత బాగా మేనేజ్ చేసావో. ఎప్పుడో చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయాడు. ఆ శివ ఈ పార్దు అన్న నిజాన్ని నువ్వు ప్రేమించిన కార్తీక్ కూడా చెప్పలేదు. నేను ఎంతగానో అభిమానించినా ఆంటీతో కూడా చెప్పలేదు. నిన్ను నెత్తి మీద పెట్టుకున్న బామ్మ కూడా ఈ విషయం చెప్పలేదు. ఆ ఇల్లంతా నిన్నొక మహారాణిలా చూస్తోంది. నువ్వు మాత్రం వాళ్ళందరినీ వెలివాలని చేశావు. ఇంకా ఏం చేస్తావు? ఏముందని మాట్లాడతావు? ఇంకా చాలు నీలిమా. పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టాలని నీలాంటి వాళ్ళు ఇలానే మాట్లాడతారు. ఈ నిజాన్ని నేను ఎందుకు దాచానో నీకు తెలీదా? ఎవరికోసం దాచాను? నా వాళ్ళని మోసం చేయడానికి దాచలేదు. నా కుటుంబం బాధపడాలని దాచలేదు. నా కుటుంబంలో ఎలాంటి కలహాలు రాకూడదని దాచాను. ఈ విషయంలో నువ్వు ఇంకొక మాట మాట్లాడినా కూడా నీకు మర్యాద దక్కదు.
ఇది మా ఇంటి సమస్య. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది. ఇంకా చాలు బాను. ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి హద్దులు చెప్తున్నావు? నీలిమ తప్పు చేస్తుంది, నీలిమ మంచిది కాదు అని ఎన్నోసార్లు నీలిమ గురించి అందరం తప్పుగా మాట్లాడుకున్నాం. తను చేసిన ప్రతి తప్పును నువ్వే ఎత్తి చూపించావు. తన తప్పు తనను సరిదిద్దుకునేలా చేయాలని నువ్వే ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పావు. మరి ఆ రోజు నీలిమ చేసింది తప్పైతే ఈరోజు నువ్వు చేసిందేంటి? ఏంటి? నీలిమ అడిగిన దాంట్లో తప్పే ఉంది. నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, ఎంతగా ఇష్టపడ్డాను, నేను నీ గురించి ఎంతగా ఆలోచించాను. అలాంటి నా దగ్గర నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాచావంటే నేను ఏమనుకోవాలి? నీ ప్రేమనేమనుకోవాలి? ఇది నటన కాకుండా ఇంకేమవుతుంది? నీలిమ నాతో ఏదో మాట్లాడాలని చెప్పి గుడికి రమ్మందమ్మమ్మా. నేను అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి. అందుకని చెప్పి తనతో మాట్లాడేసి వస్తానని చెప్పి కార్తీక్ వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఎందుకు రాలేదు? నీలిమ మాట్లాడుతుందా? ఏంటి అది మాట్లాడేది? మళ్ళీ ఇంట్లోని ఏ గొడవకి నాంది పలకడం లేదు కదా? లేదమ్మమ్మా, నీలిమ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తనకి పెళ్లి చేస్తానని చెప్పి నేను అడిగితే సంబంధాలు కూడా చూడమని చెప్పింది. నువ్వెన్ని రోజులు ఇక్కడ లేవు కాబట్టి నీకు ఈ విషయాలేవీ తెలియవు. ఇప్పుడు వచ్చావుగా, ఇక అన్ని విషయాలు నువ్వే చూస్తావు. మంచు కొండలో మంట మండుతుందని చెప్పు, నేను నమ్ముతాను. సముద్రం నీరు తీయగా మారుతుందని చెప్పు, అది నేను నమ్ముతాను. ఎడారిలో వరి పండించచ్చని చెప్పు, కష్టమైనా సరే చెయ్యొచ్చేమోనని నేను నమ్ముతాను. అంతేగాని నీలిమ మారిపోయిందని చెప్తే మాత్రం నేను నమ్మను. ఇంకా ఏం సమర్థించుకుంటావు బాను? ఎన్ని మాటలు సమర్థించుకుంటావు? కార్తీక్ నీ మాట వింటున్నాడు కదా అని ఇలా వరుసగా చెప్తూనే ఉంటావా? చూడు కార్తీక్, ఇది మీ అమ్మగారికి కడుపు సోకానికి సంబంధించిన విషయం. మీ అన్నయ్య ప్రాణం పోవటానికి కారణమైన విషయం. వీళ్ళు మన ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో మీ అన్నయ్య రాము ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూసి ఆంటీ ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకు దూరం అవ్వటానికి కారణం ఈ శివ అని ఎన్నోసార్లు మనందరితోనూ చెప్పారు కూడా. అప్పుడు వీళ్ళు పక్కన నిలబడ్డా కనీసం వీళ్ళ కళ్ళ వెంట కన్నీళ్లు కూడా రాలేదు. నవ్వుతూనే నుంచున్నారు. ఆంటీ బాధని చూస్తున్నప్పుడు కూడా ఈ నిజాన్ని చెప్పాలని వీళ్ళకి అనిపించలేదు. ఇంకా ఇలాంటి వాళ్ళని నువ్వు అసలు ఎలా క్షమిస్తావు? ఆంటీ ఎలా సహిస్తారు? ఇప్పుడే ఈ విషయం ఆంటీకి చెప్పాలి, లేదంటే ఆంటీ విషయంలో నువ్వు దోషి అవుతావు. ఏంటి నీలిమా, మేము మాట్లాడుతున్నాం కదా, మధ్యలో అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఈ విషయంలో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. నేనే మాట్లాడతాను. నీలిమ చెప్పిన విషయంలో ఒక్క మాట కూడా నాకేం తప్పుగా అనిపించట్లేదు. ఈ విషయం అమ్మకి తెలియాలి. ఇప్పుడే చెప్తాను. కార్తీక్, ఏవండి ఏవండి ఎవరమ్మా? కార్తీక్ అమ్మమ్మా. మాట్లాడు. హలో కార్తీక్. అమ్మా,